అయితే 35 గిరిజన తెగలు ఉన్నాయో ఈ 35 గిరిజన సంబంధించి సుమారుగా 80 కులాలుగా ఉన్నాయి. ఈ 80 కులాలు ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఈ 35 తెగల్లో ప్రతి తెగకి మధ్యన అంతర్గత సమన్యాయం జరగట్లేదు. వీరి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజున మేధావులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా అయిన మోడీ గారిని మేము విన్నవించుకునేది ఏమిటంటే, ఏదైతే ఈ ఆదివాసీల్లో ఈ 35 తెగల్లో ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో, అభివృద్ధిలో ఏదైతే సమతుల్యత లోపించిందో, ఏదైతే సమన్యాయం జరగట్లేదో, దయచేసి ఈ 35 తెగలకు సంబంధించిన అంతర్గత సమన్యాయం జరగడం కోసం వారు విద్యాపరంగా, సామాజికంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా, పలు రంగాల్లో వ్యాపార, వాణిజ్య తదితర రంగాల్లో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో ఈ రోజున సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఈ దేశంలో ఏ విధంగా ఉన్నాయో, రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ వర్గాల నుంచి కూడా సమాజాన్ని, సమాజ అభివృద్ధిని, రాజకీయ పరిస్థితులను కూడా ప్రభావితం చేయగలిగే పరిస్థితులు ఎస్టీల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కలిగిన నాయకుడు కాబట్టి, అదేవిధంగా భవిష్యత్తును కూడా ఊహించగలిగే సమర్థవంతమైన వారు నాయకులు కాబట్టి, అదేవిధంగా ఒక సైబర్ సిటీ కానీ, హైటెక్ సిటీ కానీ, ఒక పోలవరం ప్రాజెక్ట్ కానీ, అమరావతి కానీ గుర్తొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఖచ్చితంగా గుర్తొస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేము కోరుకునేది ఏంటంటే, ఎస్టీలకి సంబంధించిన ఏదైతే ఈ 35 తెగలు ఉన్నాయో ఈ 35 తెగలకి మధ్య ఎప్పటికే విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ, సామాజిక తదితర రంగాల్లో ఒక వైవిధ్యం ఉంది, సమన్వయం జరగట్లేదు. ఆ వాస్తవ గణాంకాలని తెలుసుకోవడం కోసం దయచేసి మీరు ఒక కమిటీని నియమించవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 లక్షల మంది పైగా జనాభా ఉంటే 20 లక్షల మంది పైగా జనాభా మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. ఈ మైదాన ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు, చట్టసభల్లో ప్రజాప్రతినిధులు కానీ ఈ మైదాన ప్రాంతానికి సంబంధించిన ఎస్టీలకి లేరని చెప్పేసి మీకు కూడా తెలిసిన విషయం. కాబట్టి ఈ 20 లక్షల పైగా ఉన్న ఆదివాసీ ప్రజానీకం ఎక్కడైతే మైదాన ప్రాంతంలో ఉన్నారో వీరికి రిప్రజెంటేటివ్గా చట్టసభల్లో, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 40 లక్షల మంది ప్రజలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 10 లక్షల కుటుంబాల్లో కేవలం 1 లక్ష కుటుంబాల వరకే ఈ యొక్క ఆదివాసీ హక్కుల పట్ల కానీ, రాజ్యాంగ హక్కుల పట్ల కానీ సరైన అవగాహన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మేము కోరుకునేది ఏంటంటే, ఎవరైతే ఇంకా 9 లక్షల కుటుంబాలు, ఆదివాసీ కుటుంబాలు ఈ రాష్ట్రంలో చదువుకి దూరంగా ఉన్నాయో, అవకాశాలకి దూరంగా ఉన్నాయో, అదేవిధంగా వారికి రాజ్యాంగబద్ధ హక్కులు లేవో, వీటిలన్నింటినీ కూడా తమరు గమనించి వారందరికీ కూడా ప్రతి కుటుంబానికి భారత రాజ్యాంగ పుస్తకాన్ని మీరు బహుమతిగా అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదికపై నుంచి సింగం పట్టాభి గారి తరఫున మేమందరం కూడా ఏపీ ఎస్టీ సంక్షేమ సంఘము, అదేవిధంగా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటూ ఈ మహోన్నతమైన ఆదివాసీ ఉత్సవాలను, ఆదివాసీ దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదుగా మీరు విజయవాడలో ఈరోజు నిర్వహించినందుకు గాను, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఐటీడీఏల్లో ఆదివాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, జిల్లాల్లో మీరు ప్రభుత్వం తరఫున నిర్వహించేటట్టుగా మీరు ఆదేశాలు జారీ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మహోన్నతమైన కార్యక్రమంలో మీరు భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టబోయే మహోన్నతమైన కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్.